బాలాగారు దీన్ని అడిగితే మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్టులతో హక్కులను కాల రాయలేరు అని ఏమన్నా ప్రూవ్ అయింది అనుకోవచ్చా ఈరోజు విద్యార్థులు యువత ఈ స్థాయిలో రోడ్డు ఎక్కడం చూస్తుంటే? సార్, ఒకటి విద్యార్థులు ప్రొటెస్ట్ చేసిన దాని మీద ఒకవేళ నిజంగా కానీ కేసులు పెట్టి ఉంటే ఈ యొక్క వీడియోని పెట్టి ఆ కేసులు అన్ని మొత్తం అన్ని క్వాష్ చేసేయచ్చండి. అంతేనా? ఎందుకు అంటే రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అని అంటాం. ఇందాకే నేను చెప్పా, కాన్స్టిట్యూషనల్ లో మనకు కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అడగడం కోసం చేసే ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ నాట్ అన్ ఇల్లీగల్, దట్ ఈస్ నాట్ అన్ వైలేషన్ ఆఫ్ ఎనీ రూల్ ఆఫ్ లా. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అండి. కాన్స్టిట్యూషన్ లో మనకు కల్పించిన ఒక హక్కు ఏంటి? ప్రొటెస్ట్ చేయడం, మనకి ఇస్తాము అని చెప్పిన దాన్ని అడగడం. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ అ బెగ్గింగ్ అండి. అంటే బెగ్గింగ్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్రూప్ గా వచ్చి బెగ్ చేయడం అనుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా బెగ్ చేసుకోవడం అనుకోవచ్చు. ఇండివిజువల్ గా బెగ్ చేస్తే ఎవరు పట్టించుకోరు. సో కాబట్టి ఈరోజు సిటిజన్స్ అందరూ ఏం చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పెయిన్ ని అడుక్కుంటున్నారు. ఈ రోజు అయ్యా మా పరిస్థితి ఇది, మీరు ఇచ్చినారు హామీ, ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి. ఇన్ కేస్ నేను ఎవరెవరికైతే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళకి కేసులు అయింటాయో, మీరందరూ ఈ గ్రౌండ్ తీసుకోండి, ఇది ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ సజెషన్ అనుకోండి. ఆయన వీడియో పెట్టుకొని ఆయన ఇచ్చిన హామీని అమలు చేయలేదు కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి మా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్ ని మేము ప్రొటెస్ట్ చేశాము. ఇది ఎటువంటి పబ్లిక్ డిసార్డర్ చేయడము కాదు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బెన్స్ చేయడము కాదు అని చెప్పేసి అన్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయము, ప్రజలందరికీ నేను సూచించేది ఒకటే, అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను ఒకటే, నిరుద్యోగులకు అందరు కూడా చెప్తున్నాను, మీరందరూ పోస్టల్ కార్డులో ప్రస్తుతం ఉన్న మినిస్టర్ గారిని, నారా లోకేష్ గారికి ఆయన ఆ రోజు హామీ ఇచ్చిన వీడియోని తీసి దానికి సంబంధించిన ఏ యూట్యూబ్ లో ఏ ఛానల్లో ఉంటుందో దాన్ని లింక్ పెట్టి మీరందరూ ఒక లెటర్ రాయండి ఆయనకు, ఎప్పుడు అమలు చేస్తారు అనేది ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, అలానే ఆయన మినిస్ట్రీ ఆఫ్ పేసీకి రాసి, అలానే నారా లోకేష్ గారికి కూడా రాయండి, చైర్మన్ కూడా రాయండి. రాసిన తర్వాత వీళ్ళందరూ ఆన్సర్ చేయకపోతే మీరు హైకోర్టులో రిట్లు కూడా వేయొచ్చు. ఎందుకంటే మీ ఒక రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది, ఆ కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఉంటది. ఇది ఒక నూతనమైన ఇన్స్టిట్యూషన్ అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే రేపటి రోజు ఎవరైనా మేనిఫెస్టో పెట్టిన తర్వాత, హామీలు ఇచ్చిన తర్వాత, చాలా మంది అంటున్నారు మరి ఇలాంటి హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఏమైనా వేయచ్చా అంటే, ఎస్, ఖచ్చితంగా కూడా వేయచ్చు. ఎందుకంటే ఒక హామీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీ పర్సన్ 1కి 4 సార్లు పరిశీలించుకొని ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది తీసుకొచ్చి క్రియేట్ చేయాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను దేవన్ నుంచి 5th ఇయర్ లోపల ఎప్పుడైనా డిశ్చార్జ్ చేస్తా అంటే కుదరదండి. వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు ఆయనే ఆల్రెడీ అడ్మిట్ అయిపోయాడు. ఏంటి అక్కడ ఆయన January 1st, 2025 లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసులు ఉన్నాయి చూసారా ఈశ్వర్ గారు, ఏంటి మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ అనేది కేసు అవుతుంది కదా. అవును. మరి లేదు అంటే ఈయన చెప్పిన అబద్ధము అయితే ఆ కేసు ఈయన మీద పెట్టాలి. ఎందుకు? మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లోకి సర్క్యులేట్ చేశారు కాబట్టి. లేదు ఆయన నిజం అనుకోండి, మనం రాసిన లెటర్లకి వాళ్ళు స్పందించాలి. ఏమని స్పందించాలి? లేదు మాకు ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల మేము డిలే అయిపోయింది, ఇవాళ రేపో ఎల్లుండో మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ ఆన్సర్ చేయలేదు అనుకోండి, వాళ్ళ మీద కేసు పెట్టచ్చు మనం.